Welcome to Easy Learning PS. Till now we have discussed diffraction of light at a single curved surface, either convex or concave. Let us suppose that a transparent material has two curved surfaces. ఇప్పటి వరకు మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ కాన్వెక్స్ సర్ఫేస్ కానీ కాంకేవ్ సర్ఫేస్ కానీ ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది చూసాం. ఇప్పుడు రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ కలిసి ఉన్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ కలిసి ఉన్నప్పుడు అందులో రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ది లైట్ రే when a transparent material with two curved surfaces is placed in its path? టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని లైట్ రే వెళ్ళేటువంటి పాత్లో ఉంచినప్పుడు అప్పుడు లైట్ రే యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ లెన్సెస్? లెన్స్ అంటే ఏంటి అనేది దాని గురించి మీరు విన్నారా? హౌ డస్ ఏ లైట్ రే బిహేవ్ when it passed through a lens? లెన్స్లోంచి లైట్ రే పాస్ అయినప్పుడు అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? లెట్ us learn about రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ లెన్సెస్. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లెన్సెస్లో ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లెన్స్ అంటే ఏంటి, లెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. లెన్సెస్. A lens is formed when a transparent material is bounded by two surfaces of which one or both surfaces are spherical. That is, a lens is bounded by at least one curved surface. లెన్స్ అంటే ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ రెండు సర్ఫేసెస్ కనుక ఒకదాంతో ఒకటి బౌండ్ అయి ఉన్నట్టయితే దాన్ని లెన్స్ అంటాం. ఈ టూ సర్ఫేసెస్లో కూడా అట్లీస్ట్ ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఒకటి ప్లేన్ సర్ఫేస్ అయినా ఇంకోటి కర్వ్డ్ సర్ఫేస్ మస్ట్గా అయి ఉండాలి అన్నమాట. లెన్సెస్ కెన్ బీ ఆఫ్ వేరియస్ టైప్స్. ఈ లెన్సెస్లో చాలా రకాలు ఉన్నాయి. సమ్ టిపికల్ లెన్సెస్ అలాంగ్ విత్ దేర్ నేమ్స్ ఆర్ షోన్. ఇక్కడ మనకి కొన్ని లెన్సెస్ని ఇవ్వటం జరిగింది, వాటి పేర్లను కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. బై కాన్వెక్స్ లెన్స్, బై కాంకేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాంకేవ్ లెన్స్, కాంకేవో కాన్వెక్స్ లెన్స్. 5 లెన్సెస్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి. ఏ లెన్స్ మే హ్యావ్ 2 spherical surfaces bulging outwards. Such a lens is called double convex lens or biconvex lens. It is thick at the middle as compared to edges. Biconvex lens అంటే ఏంటంటే ఇది 2 spherical surfacesని కలిగి ఉంటుంది, బయట వైపుకి ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట ఈ లెన్స్. దీన్ని బైకాన్వెక్స్ లెన్స్ అంటాం. బయట వైపుకి ఉబ్బినట్టుగా ఉంటుంది. ఇది మధ్యలో మందంగాను చివరల పల్చగాను ఉంటుంది ఈ లెన్స్. దీన్ని బై కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. ఇది ఫస్ట్ టైప్. సెకండ్, ఏ డబుల్ కాంకేవ్ లెన్స్ ఈజ్ బౌండెడ్ బై 2 spherical surfaces కర్వ్డ్ ఇన్వర్డ్స్. బై కాంకేవ్ లెన్స్ అంటే ఏంటంటే రెండు కాంకేవ్ సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి బౌండ్ అయి ఉన్నట్టయితే దాన్ని బై కాంకేవ్ లెన్స్ అని అంటాం అన్నమాట. ఇది లోపల వైపుకి వంగి ఉన్నట్టుగా ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ ఏమో బయట వైపుకి ఉబ్బినట్టుగా ఉంటుంది, కాంకేవ్ లెన్స్ ఏమో లోపల వైపుకి వంగినట్టుగా ఉంటుంది. ఇది మధ్యలో పల్చగాను చివర్లన మందంగాను ఉంటుంది బై కాంకేవ్ లెన్స్ అనేది. ఇంకా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఒకటి ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది, ఇంకోవైపు కర్వ్డ్ సర్ఫేస్ ఉబ్బినట్టుగా ఉంటుంది. దాన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. అదేవిధంగా ప్లేనో కాంకేవ్ లెన్స్. ప్లేనో కాంకేవ్ అంటే ఒకవైపు ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది,
ఇంకోవైపు కాంకేవ్ సర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే కాంకేవో కాన్వెక్స్ లెన్స్. అంటే ఇందులో కాంకేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి 5 టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి ఉన్నాయి. హియర్ వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ థిన్ లెన్సెస్, దట్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి లెన్సెస్ అన్నీ కూడా బాగా థిన్ లెన్సెస్ అన్నమాట. అంటే వాటి యొక్క మందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లేనట్టే అనమాట. అంటే చాలా తక్కువగా ఉంటుంది మందం అనేది ఈ లెన్సెస్ది. లెట్ us learn the terminology used in the case of lenses. లెన్సెస్లో ఉపయోగించేటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ కొన్నిటిని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. ప్రతి కర్వ్డ్ సర్ఫేస్ కూడా ఒక స్పియర్లో ఒక భాగం అన్నమాట. లెన్స్లో ఉన్నటువంటి ప్రతి కర్వ్డ్ సర్ఫేసు ఒక స్పియర్లో ఒక పార్ట్. ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం ఏ స్పియర్ నుంచి అయితే ఈ కర్వ్డ్ సర్ఫేస్ లెన్స్ యొక్క ముక్కని తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటర్నే ఈ కర్వ్డ్ సర్ఫేస్ లెన్స్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పి అంటామన్నమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ లెటర్ సి. దీన్ని సి అనే అక్షరంతో సూచిస్తాం. ఇఫ్ ఏ లెన్స్ కంటైన్స్ 2 కర్వ్డ్ సర్ఫేసెస్ దెన్ దేర్ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్స్ ఆర్ డినోటెడ్ యాజ్ C1 అండ్ C2. ఇప్పుడు 2 లెన్సెస్ కనుక కలిసి ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ 2 లెన్సెస్కి కూడా 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ C1, C2 అనేవి ఉంటాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, క్యాపిటల్ R. సెంటర్ ఆఫ్ కర్వేచర్కిను కర్వ్డ్ సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పి అంటాము. రేడియై ఆఫ్ కర్వేచర్ ఆర్ కాల్డ్ ఆర్ రిప్రజెంటెడ్ బై R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనం తీసుకున్నది లెన్స్కి 2 కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేడియై ఆఫ్ కర్వేచర్ ఆర్ రిప్రజెంటెడ్ బై R1 అండ్ R2. ఒక కర్వ్డ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమో R1, ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 అన్నమాట. Let us consider a double convex lens. The line joining the points C1 and C2 is called principal axis. ఇక్కడ డబుల్ కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకుందాము. ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ యొక్క 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ C1, C2 ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటం జరుగుతుంది. The midpoint of a thin lens is called optic center of lens P. ఈ లెన్స్ యొక్క మధ్య బిందువుని ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్ P అని చెప్పి అంటాము. ఇవి లెన్స్కి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నమాట. వీటిని మీకు 1 మార్క్స్కి 2 మార్క్స్కి అట్లా డెఫినిషన్స్ రాయమని అడగచ్చు. ఇవి ఫిగర్స్తో మీరు వివరించడం నేర్చుకోండి.